తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. మనం గోల్డ్ ప్రైస్ చూస్తున్నాము, చాలా ఎక్కువ ఫ్లక్చువేషన్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడైతే అక్షయ తృతీయ కూడా రాబోతోంది. అండ్ ఇంకా వీడియోస్ లో కూడా మనం చూస్తున్నాం, కొంతమంది 57,000 వరకు గోల్డ్ ప్రైస్ తగ్గిపోతుంది అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అనే విషయాలు ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు స్వర్ణకార రంగ నాయకులు, గోల్డ్ అనలిస్ట్ దుబ్బాక కిషన్ రావు గారు. వారితో మనం డిస్కస్ చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, మనం చూస్తున్నాము, మనకు కూడా చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. గోల్డ్ ప్రైస్ 57,000 అవుతుందా, నిజంగా ఇది నిజమేనా అనేది. నిజంగా అంత ప్రైస్ అనేది తగ్గుతుందంటారా ఫ్యూచర్ లో? అసలే అలాంటి ఆశలు ఏం పెట్టుకోవద్దు. అలా ఎప్పుడు జరగదు, జరగడానికి ఛాన్సెస్ కూడా లేవు. ఇంటర్నేషనల్ గా గోల్డ్ చాలా అమూల్యమైన మెటల్. దీనికి చాలా డిమాండ్ ఉంది. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా గోల్డ్ తోనే ప్రతి వస్తువు కొనడానికి, వేరే వస్తువులు కావాలంటే గోల్డ్ కావాల్సిందే. దానికి ఎస్పెషల్లీ అమ్యునిషన్ గురించి మాత్రం గోల్డే ఎక్స్చేంజ్ నడుస్తుంది. కాబట్టి గోల్డ్ తగ్గుతుందని ఆలోచన లేదు. ఇప్పటికి కూడా ట్రంప్ నిర్ణయాలు స్మూత్గా ఏం లేవు. ఒక్క 2 రోజులు మాత్రం 2,000 చిల్లర తగ్గింది, మళ్ళీ అదే రేటుకి వచ్చింది. మరి ఇంకా ఎలా నమ్మాలా తగ్గుతుందని? తగ్గడానికి ఆస్కారాలు ఏమున్నాయని? ఎందువల్ల తగ్గుతుంది? గోల్డ్ మైన్స్ లో గోల్డ్ ఎక్కువ వస్తుందా? అలాంటిది ఏమీ లేదు కదా. వస్తే కూడా గోల్డ్ ఎంత ఇప్పుడు 90,000కు గోల్డ్ మార్కెట్లో ఉందంటే, మైన్స్ లో నుంచి గోల్డ్ తీయడానికి కూడా 85,000 80,000 వరకు ఖర్చు వస్తుంది. అందువల్ల తగ్గడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. కాకపోతే మెటల్ బాగా మార్కెట్లో ఫ్రీగా దొరికితే, లేకపోతే పెద్ద పెద్ద దేశాలు వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్స్ ను మార్కెట్ లో వదిలితే మాత్రం 10-15,000 తగ్గుతుంది. 10-15% తగ్గుతుంది కొద్ది కాలం వరకే. అంతేగాని ఎప్పుడు ఆశ పెట్టుకోకండి, తగ్గుతుంది. లేటెస్ట్ గా ఇంటర్నేషనల్ అనలిస్ట్ వర్కౌట్ చేసింది 1,20,000 అవుతుంది అనదర్ 6 months లోని క్లియర్ గా ఉంది. గతంలో కూడా మనం ఒక వీడియో మీతో మాట్లాడినప్పుడు అప్పుడు మీరు చెప్పారు గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది, ఒక 2-3 రోజులు తగ్గుతుంది అని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ పెరుగుతుంది అన్నారు. అయితే మొన్న రీసెంట్ గా చూసుకుంటే 90,000 అయింది, వెంటనే మళ్ళీ 2,000 పెరిగింది. ఇప్పుడు 92,900 ఉంది. అంటే మీరు చెప్పిన ఆ టైం అంతే అంటారా? ఆ 3-4 days 90,000 అంతే అంటారా? ఇంకా తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్ లో? ఓకే సార్, ఇప్పుడు ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడైన తర్వాత, అలాగే ఉక్రెయిన్ యుద్ధం పరిస్థితుల వల్ల, ఈ పరిస్థితుల కారణంగానే గోల్డ్ ప్రైసెస్ ఎక్కువ అవుతున్నాయని అనుకోవచ్చా? ఇంకా ఇతరత్ర కారణాలు ఉన్నాయా? మేజర్ గా మాత్రం ఇంటర్నేషనల్ గా స్టెబిలిటీ లేదు. షేర్ మార్కెట్ లో కూడా స్టెబిలిటీ లేదు. షేర్స్ అన్ని డౌన్ అయిపోయాయి. ఇప్పుడు ట్రంప్ డెసిషన్స్ వల్ల అన్ని యూరోపియన్ కంట్రీస్, నియర్లీ 100 కంట్రీస్ ప్రాబ్లం ఉంటే మళ్ళీ నిన్న కొద్దిగా రిలీఫ్ ఇచ్చాడు. అదర్ దెన్ చైనాకు మాత్రం 104% వేసాడు. మిగతా దేశాలకు మాత్రం 90 days గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు. అంటే ఆలోచిస్తున్నాడు ఏ దేశానికి ఎంత పెట్టాలా అనే విషయంలో. దాంట్లో భారతదేశం కూడా కొంచెం ఫేవర్ ఉంది. దానివల్ల మళ్ళీ గోల్డ్ రేట్ పెరిగింది, తగ్గలేదు. అలా నిలబెట్ట కాబట్టి వీటితో మనం ఏం పోల్చుకోవద్దు. మనకు అవసరం ఉంటే, గోల్డ్ అవసరం ఉంటే కొనుక్కోండి. నిల్వ ఉంచుకుంటే మాత్రం మీకు లాభం ఉంది. ఎప్పుడైనా కానీ ఒక 10 తులాలు బిస్కెట్ ఉంది, 4 ఏళ్ల కింద 60,000 కొన్నారు, ఇప్పుడు 90,000 అమ్మితే మీకు లాభమే. ఈ సీక్వెన్స్ చూడండి. కానీ షేర్ మార్కెట్ లాగా అప్స్ అండ్ డౌన్స్ ఉండవు. గోల్డ్ లో స్లోగా అప్పే ఉంటుంది, నిలకడగానైనా ఉంటుంది, పెరుగుతూనైనా ఉంటుంది. కాబట్టి మీరు గోల్డ్ను ఎక్కువ నమ్మొచ్చు. షేర్ మార్కెట్ కు, ల్యాండ్ విషయాలలో, ల్యాండ్ కొనిన తర్వాత 9గురికి అమ్ముతాడు, గోల్డ్ అలా అమ్మడు కదా, ఒకరికి అమ్మాల్సి వస్తుంది, మన చేతిలోనే ఉంటుంది. ఓకే, సో అందుకనే ఎక్కువ పీపుల్ కూడా తక్కువ అమౌంట్ ఉన్నా, ఎక్కువ అమౌంట్ ఉన్నా కూడా గోల్డ్ మీద ఎక్కువ ఇంట్రెస్టెడ్ గా ఇన్వెస్ట్ చేయడానికి ఇది కూడా ఒక రీజన్. సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎంత మందికైనా కానీ ఇన్ని షోరూమ్లు ఎందుకు వస్తున్నాయండి? వాళ్ళకి లాభం ఉంది కాబట్టి షోరూమ్ వాళ్ళకు కూడా. ఈ రోజు వాళ్ళు ఒక షోరూమ్ పెట్టాడంటే అతని దగ్గర 10 కిలోల బంగారంతో ఆర్నమెంట్స్ అన్ని ఉన్నాయి, రా గోల్డ్ 2 kgs ఉన్నాయి అనుకోండి, అది 10 days లో 2,000-3,000 రూపీస్ పెరిగితే కూడా అతనికి ఏ బిజినెస్ లో ఇంత లాభం ఉంటుంది? కాబట్టి జ్యువెలర్స్
ఎన్ని పెద్ద పెద్ద షోరూమ్స్ వస్తున్నాయి, వాళ్ళకి అనుభవం లేని వాళ్ళు కూడా గోల్డ్ మార్కెట్లో వస్తున్నారు. అనుభవం ఉన్న గోల్డ్ స్మిత్లను పెట్టుకొని అప్రైజర్గా లేకపోతే సేల్స్మెన్గా పెట్టుకొని షోరూమ్లు పెడుతున్నారు. బ్లాక్ మనీని ఎంత వైట్ చేసుకుంటున్నారు. కాబట్టి గోల్డ్కు ఎప్పటికి కూడా సేఫెస్ట్ బిజినెస్ అమాంగ్ ద అదర్ మెటల్స్. ఫ్రిడ్జ్ ఖరాబ్ అయితే రిటర్న్ మార్కెట్ వాల్యూ రాదు, అవును. కార్ ఖరాబ్ అయితే రిటర్న్ కు రాదు. బట్ గోల్డ్ కు మాత్రం మీకు 92% అంటే 90% ఇస్తారు. అండ్ ఫ్యూచర్ లో పెరుగుతుంది కాబట్టి అది 100 కన్నా ఇంకెక్కువ అవుతుంది కానీ తక్కువ అయితే ఆ రోజు రేటుకి వస్తుంది. అవును. మీరు ఏ రోజు మీకు డెసిషన్ తీసుకుంటారో అమ్మాలని, అవసరం పడితేనే అమ్ముతాం, లేకపోతే మాత్రం ఏ ఇంట్లో కూడా ఏ మహిళ కూడా గోల్డ్ అమ్మడానికి ఇష్టపడదు. వాళ్ళ ఇంటి అవసరాలకు అది అవసరం ఉంటే మాత్రం కంపల్సరీ. కాబట్టి గోల్డ్ ఈజ్ ద బెస్ట్ రిజర్వ్, బెస్ట్ డెసిషన్ మేకింగ్. మహిళలు మాత్రం వాళ్ళ సొంత అవసరాలు, వేరే అవసరాలు లేకుంటే మాత్రం గోల్డ్ కొనుక్కోవడం అంత ఉత్తమ లక్ష్యం వేరే దాంట్లో లేదు. రైట్. అక్షయ తృతీయ కూడా రాబోతోంది కాబట్టి మరి ఇంకా పెరగొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనము? కొనే ఆడవాళ్ళకు కూడా అదే టెన్షన్ అనమాట. అక్షయ తృతీయలో కనీసం 1 గ్రామ్ అన్నా కొనాలి, ఇంట్లోకి తెచ్చుకోవాలి గోల్డ్ని అని ఒక సెంటిమెంట్ చాలా ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నారు. కాబట్టి ఆ టైంకి ఇంకా డిమాండ్ పెరిగి ప్రైస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? అక్షయ తృతీయ వరకు ఎంత వరకు అవ్వచ్చు? కొద్దిగా ఒక 1-2% పెరుగుతుంది, మళ్ళీ అక్షయ తృతీయ అయిపోగానే తగ్గుతుంది. దాన్ని ఓన్లీ మన సౌత్ ఇండియాలో మన తెలుగు పీపుల్ కే అక్షయ సెంటిమెంట్. వరల్డ్ వైడ్ గా అక్షయ తృతీయ ఎవరు లేదు. ఇండియాలో కూడా అందరు మిగతా రాష్ట్రాలు అవన్నీ ఫాలో వచ్చారు. అక్షయ తెలుగు వాళ్లకు పెద్ద వరలక్ష్మి వ్రతం, దీపావళి, అక్షయ తృతీయలకు డిమాండ్ ఉంటుంది. కానీ ఇంత రేట్లో డబ్బున్న వాళ్ళకి అక్షయ తృతీయాలు ఉంటాయి, డబ్బు లేని వాళ్ళకు అక్షయ తృతీయ అవసరం ఉంటే కొంటారు వాళ్ళ. ఓకే. సో యాజ్ అన్ ఎక్స్పర్ట్ మీరేం చెప్తారు? ఈ టైంలో కొనడం కరెక్టేనా లేదంటే ఏం చెప్తారు మీరు? నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఎప్పుడు డబ్బులు ఉంటే మీకు స్పేర్గా ఉంటే కొనండి. మీరు గోల్డ్ రా మెటీరియల్ రూపంలో ఉంచండి, బిస్కెట్ రూపంలో ఉంచండి, వస్తువు రూపంలో తీసుకురాకండి. మీకు సడన్ గా అవసరం ఉంటే, డబ్బులు అవసరం ఉంటే మాత్రం మీకు ఫుల్ వాల్యూ వస్తుంది, 99.5% వస్తుంది. వస్తువు రూపంలో మారిస్తే మాత్రం 10 to 12% నష్టం వస్తుంది, మేకింగ్ పోతుంది. అందువల్ల మీరు ఎప్పుడు కూడా ఉంచుకోండి, అవసరాన్ని బట్టి. ఏ రోజు రేటు పెరిగి ఉంటుందో ఆ రోజు రేటే వస్తుంది మీకు. మీరు కొన్న రోజు నాకు 90,000 కొన్నాను, నాకు 90,000 ఇస్తే చాలు అనకండి. ఆ రోజు 1 lakh ఉంటే 1 lakh రేట్ కూడా వస్తుంది. ఓకే. సో ప్యూర్ గోల్డ్ కొంటే అది అనమాట. ప్యూర్ గోల్డ్ లాగా ఉంచుకోవడం మంచిది. వస్తువు రూపంలో ఎప్పుడు మార్చాలంటే ఇంట్లో పెళ్లి, శుభకార్యాలు, పాప ఫంక్షన్ ఉంది, 10 రోజుల ముందు మనం ఏ గోల్డ్ స్మిత్ దగ్గరికైనా వెళ్ళి, ఏ జ్యువెలరీ షాప్ కన్నా వెళ్ళి ఏదర్ గోల్డ్ ఇచ్చేసి వస్తువులు తెచ్చుకోవచ్చు, లేకపోతే మనకు ఓపిక ఉంటే చేయించుకోవచ్చు. ఓపిక ఉంటే చేయించుకుంటే ఎవరైనా హాల్ మార్క్ వేసిస్తున్నారు కాబట్టి మన వస్తువులకు అందరూ గ్యారంటీ ఇస్తున్నట్టు. ఓకే. సో ప్రెసెంట్ అయితే ఇంకా తగ్గే ఛాన్స్ అయితే లేదని చెప్తున్నారు మనకి స్వర్ణకార రంగ నాయకులే చెప్తున్నారు. కాబట్టి అంటే చాలా రకాల న్యూస్ అనేవి మనం చూస్తున్నది. ఒక డైలమాలో ఉన్నారు, తగ్గుతుందేమో, మనం కొన్న తర్వాత తగ్గితే మళ్ళీ బాధ అనిపిస్తుంది కదా, ఆ ఉద్దేశంలో డైలమాలో ఉన్నటువంటి వాళ్ళే చాలా మంది. సో మనకు కూడా అలాంటి కామెంట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి అందుకని ఒక క్లారిఫికేషన్ కోసం మనమైతే ఈ వీడియో చేసాము. కాబట్టి ఫ్యూచర్ లో కూడా పెరిగే ఛాన్సే ఉంది. ఇఫ్ రిక్వైర్మెంట్ ఉంటే, కొనాలి అనుకుంటే, డబ్బులు ఉంటే కనుక కొనుక్కోండి. ఇంకా ఫ్యూచర్ లో పెరిగే ఛాన్సే ఉంది తప్ప తగ్గే అవకాశం అయితే లేదు అని క్లియర్ గా మనకి కిషన్ రావు గారు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. నమస్తే.